అమ్మలను ఆడబిడ్డలను అవమానించినటువంటి ఎంపీ బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఎంపీగా నువ్వు ఎన్ని నిధులు తీసుకొచ్చావు అనేసి మా మంత్రి గారు ప్రశ్నిస్తే నువ్వు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను చదువుతున్నావు. అంతేగాక ఉపాధి హామీ పథకం నిధుల గురించి నువ్వు మాట్లాడుతుంటే హాస్యాస్పదం అనిపిస్తుంది. ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం అయితే, ఇదే ఉపాధి హామీ పథకం నిధులను తగ్గించింది మీ బీజేపీ ప్రభుత్వం. పనులను చేసేటటువంటి తెలియలేక, నిధులు తీసుకొచ్చేటటువంటి సత్తా లేక, మతం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు. అంతేగాక బండి సంజయ్ గారు, నీకు ఒక సవాల్ విసురుతున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కలిసి ప్రెస్ మీట్ పెడతాం. అదే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీజేపీ పార్టీ నాయకులందరూ, అదే గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, సుగుణాకర్ రావు గారు కావచ్చు, వీరందరితో కలిసి దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టు ఒకటి కరీంనగర్లో. అదేవిధంగా నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వం, మీరిద్దరు కూడా నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తున్నట్టుగా ఒకే ఒక నిదర్శనం. కార్పొరేషన్ ఎలక్షన్స్, కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కనీసం మీ బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ లేకపోవడమే మీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయనడానికి నిదర్శనం. ఇప్పటికైనా నీ తీరు మార్చుకొని మా మంత్రి గారికి క్షమాపణలు చెప్పు.